వరుణ్ గారు ఈరోజు ఆమెని రోజా గారిని ట్రోల్ చేశారు, అసభ్యంగా మాట్లాడారు, ఎవరు ఆమోదించరు అది. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మనం ఏమి ఇచ్చామో తిరిగి మళ్ళీ మనకు అదే వస్తుందనే విషయం రోజమ్మ గారి విషయంలో చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. నేను స్క్రీన్ మీద ఉన్నానండి. హలో, మాట్లాడండి. నేను కనిపించలేదు అందుకని. కాబట్టి ఆమె ఏం మాట్లాడింది, ఈ రోజు ఏమిటి, దాన్ని ఎవరు సమర్థించడం లేదు. అది మీరు ఒక 2 రోజుల కిందట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఈ రోజు మనం అనేక రకాల పొల్యూషన్ ఎదుర్కొంటున్నాము. అది ఎన్విరాన్మెంటల్ గానీ, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, రకరకాల పొల్యూషన్. దాంతో కొత్త పొల్యూషన్ ఒకటి కలిసింది, ఏమిటంటే సోషల్ మీడియా పొల్యూషన్. సోషల్ మీడియా పొల్యూషన్ దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలా? ఈ రోజు దానికి ఈ పొల్యూషన్ లో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు, అన్ని పార్టీలు చేస్తున్నారు. కానీ సమస్య ఎక్కడ? నిజంగా ఆ పార్టీ ప్రతినిధులు చేస్తున్నారా, వాళ్ళ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా? దీని మీద దర్యాప్తు జరపాల్సి ఉంది. కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా అసభ్యంగా ట్రోల్స్ చేయడము, ఇష్యూస్ మీద మాట్లాడవచ్చు. మీరు ఈ 7 నెలల ప్రభుత్వంలో మీరు సూపర్ 6 అమలు జరపలేదని మాట్లాడవచ్చు, మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదని మాట్లాడవచ్చు. కానీ అదే సమయంలో ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉంటే, మనం స్వీయ నియంత్రణ లేకుండా ఉంటే, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడారు రోజమ్మ గారు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు? ఎంత అసభ్యంగా మాట్లాడారు, ఎంత ఆ పార్టీని అండబెట్టుకొని ఆయన ఎవరో బోరుగడ్డ అనిల్ అనే ఏం మాట్లాడారు? అసలు ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా మనం సభ్య సమాజంలో ఉన్నావా? మన దగ్గర సంస్కృతి ఉందా, సభ్యత ఉందా, సంస్కారం ఉందని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా వైసీపీ మూలము, వైసీపీ ప్రారంభించింది, వైసీపీ వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరినైనా అసభ్యంగా ట్రోల్ చేస్తే, ఇందాక మీరు ఐరన్ లెగ్ అని అనేక రోజులుగా అంటున్నారు. ఆమె ఎక్కడో కుంభమేళాకి వెళ్ళి పుణ్య స్నానం చేయడం కోసం వెళ్తుంది. ఎస్, ఒక హిందువుగా, ఒక కమిటెడ్ హిందువుగా, ఒక భక్తురాలుగా వెళ్ళి పుణ్యస్నానాలు చేయడంలో తప్పులేదు. కానీ అనేక సంఘటనలు జరిగాయి. 1951లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన కుంభమేళాలో 800 మంది చనిపోయారు. వర్మ గారు, దేశంలో అనేక సందర్భాల్లో ఈ తొక్కిసలాట జరిగింది, అనేక పుణ్యక్షేత్రాలు, భక్తి కార్యక్రమాల్లో చనిపోయారు. నిన్నటి రోజున మీరు ఇందాకన్నారు ఎంతమంది చనిపోయారో తెలియదని చాలా స్పష్టంగా యూపీ ప్రభుత్వం చెప్పింది. 30 మంది చనిపోయారు. చాలా మందిని మేము రికగ్నైజ్ చేశాము, కొంతమందిని ఇంకా వారిని రికగ్నైజ్ చేయాలా, వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియాల్సింది చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రోజు కోట్లాది మంది కుంభమేళాకు వస్తుంటే అద్భుతమైన ఏర్పాట్లు. ఒక్కరోజు 1.5 లక్ష మంది, నిన్నటి రోజున 10 కోట్ల మంది నిరంతరం ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటున్నారు. మొత్తం ఎంటైర్ క్యాబినెట్ ఉంటుంది, మొత్తం లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అంతా ఉంది. 50,000 మంది పోలీసులు, రకరకాల అధికారులు, రక్షణ వ్యవస్థ అక్కడ అయినప్పటికీ కూడా జరిగింది. కొన్ని సమయంలో జరుగుతుంటుంది, దాన్ని రాజకీయం చేయడము, లేదా ఆమె వచ్చింది కాబట్టి అక్కడ జరిగిందని చెప్పడం, దీన్ని ఎవరు ఆమోదించరు. బట్ నేనేమంటున్నా అంటే, రోజమ్మని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమనండి. మనం మంత్రిగా ఉన్నప్పుడే ఏం మాట్లాడాము, ఎవరిని గురించి మాట్లాడాము, ఎటువంటి వ్యాఖ్యలు చేశాము, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఆమె రోజా గారికి కూడా ఉంది. అట్ ద సేమ్ టైం రాజకీయ పార్టీల వారి యొక్క పరిధిని మించి, వారి యొక్క క్రమశిక్షణ దాటి అసభ్యంగా ఏ రాజకీయ పార్టీ పెట్టడం సమంజసం కాదు. ఎవరైనా వారి మీద చర్య తీసుకోవాలా, పోలీసు వ్యవస్థలో ఉండే చట్ట ప్రకారము వారి మీద చర్య తీసుకోవాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే కిరణ్, ఏంటి రోజా గారిని వదలరా ఇంకా? సార్, రోజా గారు అంటే మాకు అత్యంత ఎక్కువ గౌరవం ఉంది సార్, చాలా గౌరవం మీకు. ఆవిడ మీద వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు సార్. రాజకీయాల్లో మేము పాలసీ పరంగా విభజిస్తాం కానీ ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలు మేము పెట్టుకోం సార్. అయితే ఆ మహాకుంభమేళాలో జరిగిన సంఘటన అత్యంత బాధ